ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో రైతులకు యూరియా కొరతపై అన్నదాత పౌరులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో కలెక్టరేట్ కు చేరుకుని నిరసన తెలిపారు. ఏలూరు నగరంలోని కౌన్సిలర్ విజయ నిర్మల ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ పాలనలో అన్ని వైఫల్యాలను జరిగాయని విమర్శించారు. ఎప్పటికైనా రైతులను ఆదుకునేది ప్రజా సంక్షేమం కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. यूरिया ब्लैक मार्केट में जयप्रदं చేయండి అన్న మాట పోగమా జయప్రదం చేయండి జయప్రదం మరి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు మరి దూలం నాగేశ్వర గారు, అదేవిధంగా మా మరి రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ కుటుంబం ఉందని చెప్పడానికి నిదర్శనంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేకమైన అధికారంలోకి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి రైతులకి ఏ విధంగా మేలు చేశారన్నది మనం చూడొచ్చు. మరి రైతు భరోసా కేంద్రాలను పెట్టి మరి రైతులకు అండగా ఉన్నారు. మరి రైతులకి అన్ని విధాలుగా మరి బీమా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చేసి మరి నష్టకాలంలోనూ కరోనా వంటి కష్టకాలంలో కూడా మరి వారికి ఏ విధంగా పార్టీ అండగా ఉందనేది ప్రతి ఒక్క రైతుకి తెలుసు. మరి ఈ విధంగా రైతులకి ఎంతో మరి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వము రైతుల్ని ఈ రోజు నడి రోడ్డు మీద నుంచోబెట్టిందండి. మరి రైతు లేకపోతే మరి మనకి మనుగడ లేదు. ఎందుకంటే ఏదైనా మనం రైతు పండించేది తినే బ్రతికే వాళ్ళం. మరి అట్లాంటి రైతులు ఈ రోజు కన్నీరు కాస్తూ రోడ్డు మీద ఉంటే మళ్ళా ఏ విధంగా మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వము మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ అన్ని విధాల ప్రజలు మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారే తప్పనిచ్చి ప్రజలకు ఏం మంచి చేశారు అనేది చెప్పడానికి వాళ్ళకి లేదు. మరి మేము చెప్పగలం. మరి ఎన్నో మెడికల్ కాలేజీలు గాని, పోర్టులే గాని, మరి రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు ఈ విధంగా ప్రజలకు అండగా మరి దగ్గరగా తీసుకొచ్చి మరి స్త్రీలకి మహిళల పేరు మీద అనేకమైన పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగించారో కూటమి నాయకులు ఒక్కసారి చూసుకుంటే తెలుస్తుంది. కరోనా 2 సంవత్సరాలు తీసివేసిన 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏ విధంగా మరి మేలు చేశారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ తెలుసు. మరి అబద్ధపు హామీలతో మరి అధికారానికి వచ్చిన ఈ కూటమి నాయకులు ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఈ విధంగా మేము కోరుకని